హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా అయిపోయాడు ప్రభాస్ అన్న. అండ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీసి హిట్స్ కూడా కొడుతున్నాడు. అండ్ రీసెంట్లీ సలార్ అండ్ కల్కి అయితే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యాయి ప్రభాస్ అన్న సినిమాలు. అండ్ ఇప్పటికీ రాజా సాబ్ నుంచి కూడా భారీ అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఫుల్ కమర్షియల్ సినిమాగా దూసుకెళ్తుంది రాజా సాబ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తున్నారు. సో ప్రభాస్ అన్న ఈ సినిమాకి రెమ్యునరేషన్ చాలా తగ్గించి కేవలం పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ప్రాఫిట్ ఇచ్చే దృష్టితోటే ఈ సినిమాకి అయితే ఓకే చేసినట్టయితే తెలియడం జరిగింది. అండ్ ఇప్పటికీ ప్రభాస్ సినిమాలు చాలా లైనప్ లో ఉన్నాయి కాబట్టి అన్నిటికీ టైం ఇవ్వలేకపోగా రాజా సాబ్ కి ఒక బల్క్ డేట్స్ అయితే ఇచ్చేశారు. ఒకేసారి అక్టోబర్ టు నవంబర్ లోపు మొత్తం షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాలనేసి. సో మారుతి గారు డేట్స్ ని అండ్ ప్రభాస్ అన్న ఆ కట్అవుట్ ని మొత్తం సినిమాని ఇన్ టైం లోపు కంప్లీట్ చేస్తారా లేదా అనేది చూడాలి. అయినప్పటికీ ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే ప్రభాస్ అన్న నుంచి ప్రతి అప్డేట్ అయితే చాలా తొందరగానే వస్తున్నాయి. ఈవెన్ అప్డేట్స్ వస్తాయి అని కూడా మనం అనుకోవట్లేదు, అయినా కూడా వచ్చేస్తున్నాయి. అంత వేగంగా అయితే నడుస్తున్నాయి. అండ్ ఇప్పటికే ప్రభాస్ అన్నని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఒక ఫిల్మ్స్ అయితే వదిలారు రాజాసాబ్ నుంచి. దానికి కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది రావడం జరిగింది. అండ్ రాజాసాబ్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా కంప్లీట్ చేసుకొని సలార్ 2 అండ్ కల్కి 2 అండ్ స్పిరిట్ ఇలా ఈ సినిమాల మీద ఫోకస్ పెట్టే దృష్టిలో అయితే ప్రభాస్ అన్న వెళ్ళడం జరుగుతుంది. సో ఎంత తొందర అయితే అంత తొందరగా చేసుకోవాలని రాజాసాబ్ అయితే ప్రభాస్ అన్న అనుకుంటున్నాడు. దానికి తగ్గట్టుగానే మారుతి గారికి బల్క్ డేట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇన్ టైంలో చేస్తారా లేదనేది చూడాలి. మాక్సిమం 70% షూటింగ్ అయిపోయిందంట. ఇప్పుడు సాంగ్స్ అండ్ ప్రభాస్ అన్న సీన్స్ అయితే ఉన్నాయంట. వాటిని కూడా అక్టోబర్ టు నవంబర్ లోపు కంప్లీట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయనేసి అయితే తెలుస్తుంది. సో ఎందుకంటే అక్టోబర్ నవంబర్ అయిపోయిన తర్వాత డిసెంబర్ నుంచి స్పిరిట్ షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనేసి మనకు సందీప్ రెడ్డి వంగ అయితే చెప్పడం జరిగింది. అండ్ ఇప్పటికీ సందీప్ రెడ్డి వంగ 950 crores యానిమల్తో చేసి మంచి హిట్ మీద అయితే ఉన్నాడు. అండ్ డిసెంబర్ నుంచి స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది అనేసి మనకు సందీప్ రెడ్డి వంగ చెప్పడం జరిగింది. సో ఆ సినిమా స్పిరిట్ సినిమా పెద్ద సినిమా కాబట్టి, అండ్ దాంతోపాటు సలార్ 2 అండ్ కల్కి 2 కూడా పెద్ద సినిమా లైన్లో ఉన్నాయి కాబట్టి రాజాసాబ్కి ఎంత తొందరగా అయితే అంత తొందరగా కంప్లీట్ చేసే ఉద్దేశం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి దీని తర్వాత మనకి ఈ సినిమా అయిపోగానే రాజాసాబ్ అయిపోగానే స్పిరిట్ అయితే పట్టాల్లోకి పోతుంది. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ప్రభాస్ అన్న స్పిరిట్ మూవీ. అండ్ రాజాసాబ్ కూడా చాలా తొందరగా మనకు 2025లో అయితే రావడం జరుగుతుంది.